భారత సైనిక సామర్థ్యాన్ని, ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిని, దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతూ ఢిల్లీలో 74వ గణతంత్ర దినోత్సవం అట్టహాసంగా జరిగింది. నారీ శక్తి థీమ్తో కర్తవ్య పథలో రిపబ్లిక్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ద్రౌపది ముర్ము గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు సాగిన పరేడ్లో త్రివిధ దళాలు తమ శక్తి, సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాయి. 74వ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో వైభవంగా జరిగాయి. సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి తర్వాత తొలిసారి కర్తవ్య పథ్ రిపబ్లిక్ డే వేడుకలకు వేదికైంది. ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని సందర్శించడంతో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో కలిసి జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని దేశ సేవలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. సుఖోయ్ 30 ఎంకేఐ జాగ్వార్, C-30, C-17 డోర్నియర్, డకోటా, LCH ప్రచండ్, అపాచీ వంటి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో గర్జించాయి. రిపబ్లిక్ డే ఫ్లై ఫాస్ట్ లో మొత్తం 44 వాయుసేన విమానాలు విన్యాసాలు చేశాయి. అనంతరం సైనిక దళాలు చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. Celebration to have true meaning, its reasons need to be lived collectively. And this is the रफाल 900 किलोमीटर की रफ्तार से उड़ते हुए ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సీసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈజిప్టు నుంచి వచ్చిన 144 మందితో కూడిన ప్రత్యేక సైనిక పటాలం పరేడ్లో పాల్గొంది. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. దేశ రక్షణ రంగంలో పెరుగుతున్న స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తి, న్యూ ఇండియా ఆవిర్భావానికి 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్దం పట్టాయి. और अब सलामी मंच के सामने राजसी वेशभूषा और शाही अंदाज का अनोखा संगम सीमा सुरक्षा बल का ऊंट सवार दस्ता।